అవన్నీ రాబేగా ఆపద ముక్కులు వాడ అనాథ రక్షక గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులు వాడ అనాథ రక్షక గోవింద గోవింద. అంత దూరంగా నుంచి మరి జయ దుర్గా భవాని. ఈరోజు ఈ అన్న సమారాధన ఎందుకు చేస్తున్నానంటే, వినాయక చవితి ముందు రోజు నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. చనిపోవలసిన నేను చిన్న గాయాలతో బయటపడ్డాను. నాలుకైతే చాలా దారుణంగా కట్ అయిపోయింది. అయినా సరే వారం రోజుల్లోనే ఫుల్గా రికవరీ అయ్యి నా వాయిస్ పూర్తిగా మళ్ళీ పాత వాయిస్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది. అతి తక్కువ టైంలోనే చాలా రికవర్ అవ్వడం ఆ దేవుడి లీలగా భావించి ఆ రోజే నేను నాకు తగ్గి వెంటనే నాకు రికవర్ అయితే ఇలా భోజనం పెడతానని మొక్కున్నాను వెంకటేశ్వర కోవిల దగ్గర. ఎందుకంటే ఇక్కడ సేవా కార్యక్రమాలను మేము చేస్తుంటాం కాబట్టి ఆ స్వామి సమక్షంలోనే ఆ దేవి నవరాత్రులు చేస్తున్న 3వ రోజు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి ఆ తల్లి రోజున అన్నం పెట్టి ఆ తల్లి రోజున అన్నప్రసాదం పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నాం. అన్నప్రసాదం వితరణ ఓకే. అందరూ కూడా మా ఫ్యామిలీ మొత్తం వచ్చి చక్కగా పెట్టడం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తులు చాలామంది వచ్చారు. అలాగే ఇందులో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిన్నారు. నాకు ఎంతో మనస్ఫూర్తిగా అనిపించింది, మనసు ఆనందం అనిపించింది. వాళ్ళు దీవించిన దీవెన అది కోటి జన్మల వరకు కూడా మనకి మర్చిపోలేము. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కడుపు నింపేది, నెక్స్ట్ పూర్తిగా సాటిస్ఫై అయ్యేది ఓన్లీ ఈ కడుపు నిండా తిండి ఒకటే. అందుకని ₹1,00,00,000 ఇచ్చినా వాళ్ళకి తృప్తి ఉండదు, కానీ కడుపు నిండా భోజనం పెడితే చాలు. అన్నం ఏంటంటే కడుపు నిండిన తర్వాత ఇంకా చాలు అంటారు, అంటే అంత పుణ్యం అనమాట. చాలు అనే పదం ఎప్పుడైతే వచ్చిందో మనం కోటి జన్మలు పుణ్యం చేసినట్టే. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ అన్నప్రసాదం అందరూ పెట్టాలని అందరితో పెట్టిస్తుంటాం. ఓకే, ఎవరైనా చక్కగా పెట్టవచ్చు ఇక్కడ మీ పుట్టినరోజులకి దేనికైనా. ఓకే, ఈరోజు ఇంత గ్రాండ్గా చాలా బాగా అయింది. పెద్దలు చిన్నోళ్ళు అందరూ దీవించారు. చాలా మంచి పనని మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ నేను మీతో మాట్లాడుతాను అనుకోలేదు, కానీ మీ అందరి ఆశీర్వచనంతో అలాగే ఆ దుర్గమ్మ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకు నేను కనిపించాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆ దేవుడి లీల లేకపోతే అంత పెద్ద కార్ యాక్సిడెంట్లో నేను మళ్ళీ ఇలా నార్మల్గా తక్కువ టైంలోనే 10 రోజుల్లోనే నార్మల్గా ఇలా తిరగడం అనేది మాటలు కాదు. అప్పుడు అనిపించింది మనం చేసే మంచి అనేది ఏదో రూపంలో మనకి విన్నంటే ఉంటుంది. ఇవి ఏవి కూడా జరగకుండా ఉంటే మనం మానవులమే కాదు, ఏ ఒక్కటి కూడా జరగకుండా ఉందనుకోండి మనం దేవుడి కన్నా గొప్పనే పెరగలుగుతాం. అందుకని చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. కానీ అంత ప్రమాదంలో కూడా మనం చిన్న దాంతో బయటపడి వెంటనే రికవర్ అయ్యి మళ్ళీ తిరుగుతున్నాం అంటే అందరూ కూడా ఒకటే అన్నారు, నువ్వు తల్లిదండ్రులు చేసిన పుణ్యమే నన్ను కాపాడింది, నువ్వు ఎప్పుడు కంటిన్యూ చేయనగానే నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటానండి. ఏది ఏమైనా నా ప్రాణం నా పిల్లలతో కూడా చేయిస్తాను, ఎందుకంటే నాకు చేతనైనంతలో చేయిస్తాను అని చెప్పడం జరిగింది. అందరికీ నన్ను చూడడానికి వచ్చిన నా మిత్రులకి, నా శ్రేయభిలాషులకి, నన్ను ఆర్థికంగా నాకు ఆ టైంలో ఆదుకున్నటువంటి నా ఫ్రెండ్స్కి, కళాకారులకి, అలాగే మా CRPF నాయకులకి, అలాగే మా చిన్నారావు గారికి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా పాదాలం తల్లి నాయ బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు అలా దగ్గర చాలామంది అందరూ నన్ను చూడడానికి ఇంటికి వచ్చి ఆ ఓదార్చి నీకేం కాదు నీ గొంతు తిరిగి వస్తుందని చెప్పినటువంటి మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాలు పొందాలండి. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు పలకరించినటువంటి పెద్ద మనసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ శుభకార్యాలు కూడా పెట్టచ్చు, అన్నదానం పెట్టండి. అన్నదానం అన్ని దానాల కన్నా మించిందే అన్నదానం. అందుకని ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడానికి గట్టిగా చేయించి అందరం కలిసి చేసాం. అక్కడ సిమెంట్ చైర్ కూడా మన ఇళయరాజా పేరు మీద సెంటర్ జరిగింది. ఇవన్నీ కూడా ఆ చైర్ మీద ఇప్పుడు చక్కగా అన్నదానం చేసి మా అక్కడ విజయ్ కుమార్ గారు అతను ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు చేసి ఇక్కడ ఇవన్నీ చేయించాం. ఎంతో హ్యాపీగా 10 మందికి అన్నం దొరుకుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి చోట చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మనకు చేతనైనంతలో మనం ఏదో ఒకటి చేస్తే
అది 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. అందరూ పేదవాళ్ళు లేకపోయినా ఒక 10 మంది తిన్నా చాలండి.